ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత రక్షణ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 12 ఏళ్లలో దేశ రక్షణ ఉత్పత్తులతో పాటు ఎగుమతులు రికార్డు స్థాయిలో వృద్ధి నమోదైనట్లు వెల్లడించారు. గతేడాది మే నెలలో పెహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ రక్షణ రంగంలో గేమ్ చేంజర్గా మారిందన్నారు. ఈ విజయంలో భారత్ తయారీ రక్షణ ఉత్పత్తులు కీలక పాత్ర పోషించాయన్నారు. అందువల్ల మేడ్ ఇన్ ఇండియా రక్షణ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అమాంతం పెరిగిందని రాజ్నాథ్ తెలిపారు. గత 12 ఏళ్ల నుంచి భారత్ ప్రయాణం కొరతల నుంచి స్వయం సమృద్ధి వరకు, స్వయం సమృద్ధి నుంచి ఆత్మవిశ్వాసం వరకు, ఆత్మవిశ్వాసం నుంచి వికసిత భారత్ నిర్మాణం దిశగా సాగుతోందన్నారు. 21వ శతాబ్దంలో సాంకేతికత, సాంప్రదాయాలు భారత్కు ఉన్న అతిపెద్ద బలమని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇదే సమయంలో కృత్రిమ మేధ అంశంపై ఆయన మాట్లాడారు. ఏఐ డేటాను విశ్లేషించగలదు, కానీ మానవ సున్నితత్వాన్ని, ప్రజల నాడిని పట్టుకోలేదని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.